అన్న, ఒక క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రతిరోజు చదవాలి అన్న? సురేష్, నువ్వు ఆ జిల్లేడు చెట్టు ఆకులు తింటావా? అమ్మో, తిననన్నా. అలా తినకూడదు కదా అన్న. అది కొన్నిసార్లు విషయంగా పనిచేస్తుంది కదన్నా. ఆ జిల్లేడు ఆకులను అలాగ తినకూడదు. తింటే అది ప్రాణం మీదకి వస్తుందని నీకు తెలుసు కాబట్టి తినట్లేదు. ఏ ఆహార పదార్థాలు తినాలో నీకు తెలుసు కాబట్టి వాటినే తింటావు. ఏది తినాలో ఏది తినకూడదో నీకు జ్ఞానం ఉంది. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నీకు జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానాన్ని దేవుని వాక్యం నీకు బోధిస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది అని. అంధకారంలో నడిచేవాడు తొట్టిల్లి పడిపోతాడేమో, కానీ వెలుగులో నడిచేవాడు తొట్టిల్లడు. ఎందుకంటే తనకు ముందుగా ఉన్నది ఏదో అతను గుర్తించగలుగుతాడు. అలాగే వాక్యము దేవుని చట్టాన్ని అర్థం చేసుకోవటానికి, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి, మన కర్తవ్యాన్ని అర్థం చేసుకోవటానికి, చేయవలసినవి, చేయకూడనివి, కోరదగినవి, కోరకూడనివి, ఉండవలసిన విధానము, ఉండకూడని విధానము బోధిస్తుంది. ఈ వాక్యము పరలోకాన్ని చేర్చే వెలుగు.